రంగారెడ్డి జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉదంతం సంచలనం రేపుతోంది. కోకపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 147లో సర్కారు భూమి కబ్జాకు గురైంది. 2006లో గత ప్రభుత్వం 119 మంది పేదలకు 60 గజాల చొప్పున వీకర్ సెక్షన్ కింద భూమి కేటాయించింది. అయితే మిగిలిన స్థలాలను ప్రజల ప్రయోజనార్థం కోసం వినియోగించుకునేందుకు ఖాళీగా వదిలేసిన స్థలంపైన రెవెన్యూ శాఖలోని అధికారులు స్థానిక నాయకులు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు 60-80 గజాల చొప్పున నిర్మాణాలు చేపట్టి ఇంటి నెంబర్లు కేటాయించి విక్రయాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అధికారులు ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా చేపట్టిన డ్రైవ్లో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అక్రమంగా నిర్మాణం చేసుకున్న స్థలాలకు సంబంధించిన భూమి పత్రాలను పరిశీలిస్తే గతంలో పనిచేసిన కలెక్టర్ హరీష్ పేరుతోటి జారీ చేసినట్లుగా ఉన్నాయి. ఆ పత్రాలను ఫోరెన్సిక్ పంపించి సంతకాలు పరీక్షించగా కలెక్టర్ హరీష్ సంతకం కాదని తేలడంతోనే వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టి ఆక్రమణలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నలుగురిపైన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కోకపేట 147లో ఆల్రెడీ టోటల్ ఎక్స్టెండ్ అయిపోయింది. మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది, కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్కు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ జియో 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యునిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి. తర్వాత మనకు డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము 27 డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. తర్వాత నిన్ననే మేము ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిసీవ్ చేసుకున్నాం.